ఓకే. ఓకే. పరమేశ్వర స్వరూపైన దివ్యాత్మ స్వరూపులారా, అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనం శివరాత్రి యొక్క మహత్యాన్ని, సృష్టి రహస్యాన్ని తెలుసుకున్నాం. ఈ రహస్యాన్ని తెలుసుకునే ముందు ధ్యానులందరూ మన పరమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని, స్వర్ణమాల పత్రి గారిని అనంతకోటి ఆత్మమాల చెప్పుకుంటూ, వారి ఆశీస్సులు తీసుకుంటూ, వారి అనుగ్రహాన్ని పొందుతూ, వారి చైతన్యాన్ని కోరుకుంటూ చక్కటి ధ్యానంలో కూర్చుని ఈరోజు మనం కళ్ళు తెరుచుకుని, అంటే మన శరీర అవయవాలన్నీ కూడా యాక్టివేట్ చేసుకుంటూ ఈ శివరాత్రి యొక్క రహస్యాన్ని, ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకున్నాం. సృష్టి రహస్యం అంటే ఆదిదేవుడు, దైవం. రోజు మనం అనుకుంటాం అహం బ్రహ్మాస్మి అనుకుంటాం. ఎలా? ఆ బ్రహ్మ ఎవరో, ఆదిదేవుడు ఎవరో, ఆ ఓంకారం ఎవరో తెలుసుకుందామంటే ఈరోజు ఆ సృష్టి రహస్యం తెలుసుకుంటే మనకు సృష్టి అంతా బట్టబయలైపోతుంది. మనం తెలియదు, ఏదో ఉంది 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 అనుకుంటాం. ఏదుందో తెలియదు, ఎక్కడుందో తెలియదు, ఏముందో తెలియదు. మనం ఈరోజు ఆ ఉన్న రహస్యాన్ని, బట్టబయలు అయినటువంటి రహస్యాన్ని, మన పెద్దలు చెప్పిన రహస్యాన్ని, మన గురువులు చెప్పిన రహస్యాన్ని మనం తెలుసుకున్నాం. ఈరోజు అందరూ హాయిగా కూర్చోండి, కళ్ళు తెరుచుకున్నా పర్వాలేదు, హాయిగా కూర్చుని వినండి, వినటానికి ప్రయత్నించండి. హాయిగా కూర్చోండి, ఎవ్వరు కదలొద్దు. అవసరమైతే మంచినీళ్ళు తాగి మరీ కూర్చోండి. శివ అంటే శివరాత్రి, శివ అంటే శూన్యం, శివ అంటే శుభం, శివ అంటే చైతన్యం, శివ అంటే అదే శివశక్తి, అదే పరమశివుడు. అది తెలియక మనం శివానికి ఒక రూపం ఇచ్చాం. శివుడికి రూపం లేదు, శివుడికి రూపం లేదు. లింగ రూపం మనకు తెలుసు, లింగాకారంలో ఉంటాడు. కాళ్ళుండవు, చేతులుండవు, కళ్ళుండవు, ముక్కుండవు, ఏముండవు. ఆత్మజ్ఞానం కోసం సాధన చేయాలి. శివుడు ఎక్కడుంటాడు? శ్మశానంలో ఉంటాడు. శ్మశానవాసి. ఆత్మకు శరీరం లేదు, అది లింగోద్భవ కాలం. శివరాత్రి అంధకారం. మహాశివుడు స్వరూపం అంధకారం. మహాశివుడు అంటే అతని స్వరూపం అంధకారం. అదే మనం, అదే నిశ్చలంగా ఉండాలి. అదే శివుడి నుండి వచ్చింది. మహా ఒక్కొక్కప్పుడు పూర్వంలో అంటే సృష్టి ఆదిలో మహాజలం, మహాభూమి, మహా అద్భుతంలో ఉంది. సమస్తము నిక్షిప్తమైంది. సమస్తము నిక్షిప్తమైనప్పుడు ఎవ్వరు సృష్టి లేదు అక్కడ. నిక్షిప్తంగా సైలెంట్ గా, భూమి సైలెంట్, నీరు సైలెంట్, వాయువు సైలెంట్, అని ఆకాశం అంతా సైలెంట్, ఏమీ లేదు. ఆ ఏమీ లేని సమస్తంలో నుంచి మొట్టమొదట మొట్టమొదట ఒక తామరాకు వచ్చిందట, ఒక తామర కాడ పైకి వచ్చిందట. భూమి నుంచి, నీరు నుంచి, గాలి నుంచి, వాయువు నుంచి, ఆకాశం వైపుకి ఒక తామర కాడ. అందులో ఒక మహానుభావుడు, అందులో ఒక మహానుభావుడు లేచి అలా చూశాడట. ఏమీ కనపడలేదు. అందులో ఆనందంతో, ఓ నేనే ఉన్నాను, నేనే ఉన్నాను అన్నాడట. నేను ఒక్కడనే ఉన్నాను,
నేనే ఆదిని అన్నట ఎవరో బ్రహ్మ. ఆనందంలో ఆనందంలో ఉన్నాడు బ్రహ్మ. నేను ఒక్కడే ఉన్నాను అనుకుని ఆనందంలో ఉన్నాడు. అయితే ఏదో కొంచెం తగిలిందంట. ఇది ఎక్కడి నుండి వచ్చింది? తువుడు తామర కాడుంది కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది చూసాట. నాభి నుండి ఏదో ఉందని తెలిసింది. నాభి స్థానం కనపడింది. నాభి నుంచి ఉందని తెలిసింది. అది ఎవరిది ఈ నాభి? అది విష్ణు యొక్క నాభి. విష్ణు యొక్క నాభి నుండి వచ్చిందని తెలుసుకున్నాడు. తెలుసుకుని నువ్వెవరు అడిగాడట. ఆ నాభిని స్థానాన్ని నువ్వెవరు? మొదట నేను కదా, నేను బ్రహ్మని, నేనే మొదట అన్నమాట. నేను లేకుండా నువ్వు ఎలా వచ్చావు? నా బొడ్డు నుంచే నువ్వు వచ్చావు, నా నాభిస్థానం నుంచి నువ్వు వచ్చావు అన్నట్టు. అయితే నువ్వు ముందా నేను ముందా? వీరిద్దరి మధ్య ఒక లింగాకారం వచ్చేసేసింది. ఈ లోపల వీళ్ళిద్దరు వాదులాడుకుంటున్న టైంలో ఒక లింగాకారం వచ్చింది, ఇద్దరు మధ్యలో వచ్చింది. ఎలా వచ్చింది అది? ఓంకారం. బ్రహ్మ విష్ణు మధ్యలో నుంచి ఓంకారం వచ్చింది. ఈశావాస్యమిదం సర్వం. ఈ సృష్టి మొత్తం ఆరంభించింది. ఈ సృష్టి మొత్తం ఆరంభించింది ఆ ఓంకారం. ఈ సృష్టి మొత్తం ఆరంభించింది. వారిద్దరి మధ్య ఒక కాంతి రూపం వెలిసింది. ఆ కాంతి రూపం ఎట్లా ఉంది? అది అనంతం, ఆది మూలం, అది లింగాకారం. అదే రాత్రి సృష్టి ప్రారంభమైంది. అర్ధరాత్రి సృష్టి ప్రారంభమైంది. అదే మొదట అదే అంధకారం, గాఢాంధకారం. ఎవరు ముందు అనుకున్నారట? ఆ గాఢాంధకారంలో ఎవరు ముందు అనుకున్నారట? బ్రహ్మ, విష్ణువా, శివుడా, వెలుగా? ఎవరు? వెంటనే అప్పుడు అక్కడికి ఆ ముగ్గురు అనుకునేటప్పుడు ఒక పుష్పక విమానం వచ్చిందట. ఆ పుష్ప విమానంలో అమ్మ వచ్చిందట. మీ ముగ్గురిని కన్న తల్లి నేనే, మీ ముగ్గురిని కన్న తల్లిని నేనే అని చెప్పిందట. వారందరినీ కూడా రండి, ఈ పలకిలా కూర్చోబెట్టుకున్నాను. అమ్మ వచ్చి ఆ ముగ్గురిని కూర్చోబెట్టుకుంది. ఎక్కడ? పుష్పక విమానంలో. అమ్మ స్వయంగా తెచ్చిన పుష్పక విమానంలో కూర్చోబెట్టుకుంది. రండి, సమస్త లోకాలను చూపించింది. అంటే మనకు ఒక్క లోకం లేదండి, ఎన్నో లోకాలు, ఎన్నో విశ్వాలు ఉన్నాయి. వీళ్ళు అనుకుంటున్నారు ఈ విశ్వానికి మొత్తానికి నేనే బ్రహ్మనే, నేనే విష్ణువు అనుకుంటున్నారు. కాదు, చాలా లోకాలు ఉన్నాయి. మీరు మాత్రమే మొదలు కాదు అని చెప్పడానికి అమ్మ అందరినీ కూర్చోబెట్టి సమస్త లోకాలను చూపించిందంట. అయ్యా, మీరు కాదు, చాలా మంది ఉన్నారని చూపించిందంట. ఇది అద్భుతమైన సృష్టి. ఈ అద్భుతమైన సృష్టి ప్రారంభమైన రోజు ఇది. ఈరోజు అర్ధరాత్రి 12 గంటలు, అర్ధరాత్రి 12 గంటలకి ఇంత చీకటి ఉంటుంది కదా, ఆ చీకటి బ్రద్దలైంది. అందుకే ఆ చీకటిలో నుంచే వెలుగు. ఆ చీకటే శివరాత్రి, ఆ చీకటే సృష్టి రహస్యం తెలిసిన రోజు. అందుకే మహానుభావులందరూ కూడా అర్ధరాత్రి పుడతారేమో. మనకందరూ తెలుసు, శ్రీకృష్ణుడు కూడా అర్ధరాత్రి 12 గంటలకే పుడతాడు.
గాఢాంధకారంలో పడుతున్న సృష్టి ఇప్పుడు కూడా గాఢాంధకారం. అందుకే శివరాత్రి అంటాం. అదే శివరాత్రి. అయితే ప్రారంభంలోనే నేనున్నాను, ప్రారంభమై నేనున్నాను. పరిమితి లేని శివ సాన్నిధ్యం ఎవరు తెలుసుకుంటారు? శివుడు పరిమితి లేని శివ సాన్నిధ్యం ఎవరు తెలుసుకోలేరు. ఎందుకంటే ఒక లిమిట్ లేదు. ఒక లిమిట్ ఉంటే ఇది ఫలానా లిమిట్, ఇది ఇంతలోనే ఉంటాడు అనుకోవచ్చు, కానీ లిమిట్లెస్ అది. కానీ ఆ లిమిట్లెస్ అయినా కూడా మన మహాధ్యానుడు ప్రయత్నించారు, తెలుసుకోవాలని ప్రయత్నించారు మహా ధ్యానుడు. అందుకనే ధ్యానం ఇవాళ వచ్చింది కాదు, ఇవాళ మనకు సుభాష్ పత్రి గారు చెప్తే వచ్చింది ధ్యానం కాదు. కాకపోతే ఈ ధ్యానం అనాది, ఎప్పటి నుంచో ఉంది, కానీ మనకు తెలియదు. మనకు సులభతరం చేసి మనకు వినిపించినటువంటి ఆయన బ్రహ్మర్షి పితామహపత్రిజీ. అందుకని మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మహా ధ్యానుడు అనాది కాలంలోనే ప్రయత్నాలు చేసి ధ్యానం చేసి సాధించారు. అప్పుడు వాళ్ళకి తెలిసింది ఆ లింగం అంటే అది లింగం. అది లింగానికి ఆత్మ లేదు, శరీరం లేదు. లింగం అంటే ఆత్మ, లింగం అంటే ఆత్మకు శరీరం లేదు, జననమనాలు లేవు. రాత్రి అంధకారంలో కనిపించింది. ఎందుకు? మనందరం తెలుసుకోవాలి, మొత్తం సృష్టి తెలుసుకోవాలి. ఒక్క రాత్రి మాత్రమే వచ్చింది ఈ సృష్టి రాత్రి మాత్రమే వచ్చింది, అర్ధరాత్రి 12 గంటలు. అయితే ఇక్కడ మనం మర్చిపోతున్నాం, మన జీవితం కూడా అంతే. ఒక బాలుడు, ఒక పిల్లవాడు మాతృత్వం నుంచి బయటపడాలంటే తల్లి కడుపులో 9 నెలలు ఉంటాడు. తల్లి కడుపులో 9 నెలలు లింగాకారంలోనే ఉంటాడు. లింగాకారంలో ఉంటాడు. స్త్రీ పురుష తత్వాలు లేని తత్వం అది స్త్రీయా పురుషుడా అని లేదు, తేడా లేని తత్వమే, స్త్రీ పురుష తత్వమే లింగాకారం. శివుడు రాయి, ప్రతి జీవి అంతే, ప్రతి జీవి ఒక లింగం సృష్టిలో ఉన్నది. మనం ఏం చేస్తున్నాం? ఆ లింగానికి పూలు పెడతాం, ఆకులు పెడతాం, నీళ్లు పోస్తాం, పాలు పోస్తాం, పాయసం పెడతాం, ఎన్నో పూజిస్తున్నాం. అంటే మనం కూడా లింగారూపాలమే కదా, మనం కూడా లింగారూపాలనే ఉన్నాం. ఈ పరమరహస్యాన్ని విని తెలుసుకోవాలి. ఈ పరమరహస్యాన్ని ప్రతి ఒక్కళ్ళు విని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? మన లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళి తెలుసుకోవాలి. బయట తెలుసుకోలేం, బయట వెలుగులో ఏమీ లేదు. మన లోపలికి వెళ్ళాలి. చీకట్లోకి వెళ్ళండి, చీకట్లో ఉన్న వెలుగు చూడండి, చీకట్లో ఉంటే తెలుస్తుంది. ఎన్నో పరమరహస్యాలు తెలవాలంటే లోపలికి ప్రయాణం చేయాలి. అదే ధ్యానం, అదే గొప్ప విద్య, అదే బ్రహ్మ విద్య, అదే అనంత విద్య, అదే ఆత్మ విద్య. అది తెలుసుకోవాలంటే అనంతమైన సాధన చేయాలి, చీకట్లో చేయాలి. పగలల్లా పనులుంటాయి,
రాత్రి కూర్చొని ధ్యానం చేయాలి. అలా చేస్తా ఉంటే ఎన్నో రహస్యాలు మనకు తెలుస్తాయి. రహస్యాలన్నీ మన లోపలే ఉన్నాయి కదా! రహస్యాలన్నీ మన లోపలే ఉన్నాయి. అవి మనం తెలుసుకోవాలంటే ప్రయాణం చేయాలి. ప్రయాణం చేయాలంటే పరిగెత్తక్కర్లా, ఫ్లైట్ ఎక్కక్కర్లా, రాకెట్‌లో దూరక్కర్లా, ఆకాశంలోకి ఎగరక్కర్లా. నీవున్న చోట్ల కూర్చొని, నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానాలు చేస్తే నీకన్నీ తెలుస్తాయి. విష్ణు అవతారాలు తెలుస్తాయి. శివ అవతారాలు తెలుస్తాయి. విష్ణు ఎవరో తెలుస్తుంది. బ్రహ్మ ఎవరో తెలుస్తుంది. శివుడు ఎవరో తెలుస్తుంది. అసలు ఎవరెవరో నువ్వెవరో తెలుసుకుంటావు. కావాల్సింది అసలు నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలి కదా! బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని అట్టిపెట్టి నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలి అంటే కూడా నీ ప్రయాణం చేయాలి. నువ్వు ప్రయాణం చేస్తే నువ్వు తెలుసుకుంటావు. ఇతరులను కూడా తెలుసుకుంటావు. అలాగే మనకు తెలిసిన విషయాల్లో పురాణాల ప్రకారంగా విష్ణువుకి ఎన్నో అవతారాలు ఉన్నాయి. సహస్రనామాలు ఉన్నాయి. ఎన్నో అవతారాలు ఉన్నాయి. చదివాం. ఎన్నో అవతారాలు చదివాం. కానీ పరమశివుడికి 18 అవతారాలు మాత్రమే ఉన్నాయి. పరమశివుడికి మాత్రం 19 అవతారాలు మాత్రమే ఉన్నాయని పురాణాల్లో చదివాం. మనం తెలుసుకున్నది కాదండి. నేను తెలుసుకోలేదు. ఉన్నాయని పెద్దలు ఆర్యులు చెప్తే విన్నాం. వేదాలు చెప్తే విన్నాం. అవి ఏంటో ఒకసారి ఆ 19 రూపాయలు తెలుసుకున్నాం. ఆ 19 అవతారాలు, శివుడి యొక్క 19 అవతారాలు ఒక్కసారి సూక్ష్మంగా తెలుసుకున్నాం. ఎందుకంటే ఈరోజు శివరాత్రి గనక మహాశివరాత్రి నాడు ఆ మహాశివుని యొక్క అవతారాలు తెలుసుకుంటే మంచిది మనకు. మొట్టమొదటి అవతారం పిప్పలాదుడు. పిప్పల వర్షం కింద కూర్చుంటాడు. పిప్పలాదుడట. పిప్పలాద మహర్షి అంటే శివ అవతారం. పిప్పలాద మహర్షి గురించి చాలా పెద్ద స్టోరీ ఉంది పురాణంలో. ఇప్పుడు మనం చిన్నగా తెలుసుకున్నాం. ఆత్మ మీద శని ప్రభావం ఉండదు. శరీరం మీద శని ప్రభావం ఉంటుంది కానీ ఆత్మ మీద శని ప్రభావం ఉండదు అని చెప్పిన వాడు పిప్పలాద మహర్షి. అందుకే పిప్పలాద మహర్షి కూడా శివ అవతారం. రెండో అవతారం నందీశ్వరుడు. జంతువుల్లో ప్రసిద్ధమైనది నంది. ఎందుకంటే జంతువులకు న్యాయంగా ఇవన్నీ గుణాలు. రజోగుణం ఉంటుంది. అంటే జంతువులు పొడుస్తాం, దగ్గర వస్తే పోట్లాడడం, కొమ్ములతో వేసడం అన్నీ ఉంటాయి కదా. రజోగుణం ఉంటుంది. ఎలా రాక్షసులకు రజోగుణం ఉంటుంది, పశువులకు రజోగుణం ఉంటుంది. ఈ జరాసుడు, రావణాసుడు వీళ్ళందరూ ఉన్నారు కదా రాక్షసులు. రాక్షస జన్మలు ఎత్తిన వాళ్ళు అంటే రాక్షస ప్రవృత్తి ఉంటే రాక్షస జన్మ. అలాగే ఉంటారు జంతువులు. కానీ నందీశ్వరుడు అలా ఉండడు. పరమ నిదానంతో, పరమశాంతితో ఆ శివుడు ఎదురుగుండానే కూర్చుంటాడు. ఆ శివుడు చూస్తూ కూర్చుంటాడు. పరమశాంతితో కూర్చుంటాడు. అందుకనే నందికి శివుడికి భేదం లేదట. నందికి శివుడికి భేదం లేదు అంట. నందీశ్వరుడు రెండో అవతారం. మూడో అవతారం వీరభద్రుడు. మూడో అవతారం వీరభద్రుడు. అహంకారం ఉండకూడదు. అహంకారం అనేది ఉండకూడదు. చూసాం మనం వీరభద్రుడిని ఎక్కడ చూసాం? దక్షయజ్ఞంలో చూసాం కదా. ఎప్పుడు సతీదేవి ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకుందో తండ్రి దగ్గర
అవమానం భరించలేక వాడు వీరభద్రుడు వెళ్ళి దక్షుడి అహంకారాన్ని కంప్లీట్గా తుంచేసేసాడు. అహంకారాన్ని ఉంచేశాడు, అహంకారాన్ని దించేశాడు. అందుకని ఎక్కడ అహంకారం వచ్చినా వీరభద్రుడు పరిగెత్తుడు. అది శివాజ్ఞే, అది శివుడే. వీరభద్రుడు కూడా శివ అంశ, అదొక అవతారం. 4వ అవతారం చేస్తే భైరవుడు. భగవంతునిపై విశ్వాసం ఉన్న వాళ్ళే భైరవుడు. ఎవరికి ఉంటుందండి అంత విశ్వాసం? ఒక కుక్కకు ఉంటది. కుక్కని భైరవుడు అంటారు, మీరు విన్నారో వినలేదు. అందుకని కుక్కను కాలుతో తనకూడదు అంటారు. కుక్కకున్న విశ్వాసం ఎవరికి ఉండదు. ఒక్కసారి ఇంత ముద్ద అన్నం పెడితే అది జీవితాంతం మర్చిపోదు యజమాని. అంత విశ్వాసం ఉంటుంది. ఆ శివుడి యొక్క మరొక రూపమే అది భైరవుడు. విశ్వాసం కల విశ్వాసానికి పెద్దపీట వేస్తారు. అలాగే 5వ అవతారం అశ్వత్థామ. క్షత్రియుల్లో మహాస్వరూపం ఉంటుంది. అశ్వత్థామ క్షత్రియుల మహాస్వరూపం, శివస్వరూపం. శివస్వరూపంతో ఉంటాడట ఎప్పుడు అశ్వత్థామ. ముడోకంలో ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ధ్యాన నేత్రం ఉంది అశ్వత్థామ. 6వ అవతారం శరగుడు. ఏకత్వానికి సూచన అయిన శరగుడు అనే మహర్షి ఏకత్వానికి సూచన. ఒకే తత్వం. సృష్టిలో 2 లేవు, ఉన్నది ఒకటే. ఆ ఉన్న ఏకత్వాన్నే పట్టుకోవాలి. పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ఏకత్వాన్నే పట్టుకున్నాడు. ఏకత్వాన్నే పట్టుకున్నటువంటి శరగుడు అనే శివరూపం. అది శివావతారం. శివుడు అంటే ఏకత్వమే, 2 లేవు, ఉన్నది ఒకటే. ఆ ఒకదాన్ని పట్టుకుంటే నీకు అన్ని తెలుస్తాయి. 2వ దానికి వెళ్ళావా మొదటి తెలియదు నీకు. 2 లేవు అనేది నమ్ము. ఏకం సత్యం అనే సూచన పెట్టినవాడు శరగుడు. 7వది గృహపతి. స్వల్పంలో జీవించాడు, చాలా తక్కువ కాలం జీవించాడు, తొందరగా తెలిసేసుకున్నాడు ఏకత్వం ఏంటో, స్థిరత్వం ఏంటో, ఏం జరుగుతుందో తెలుసుకున్నాడు. స్వల్పకాలంలో తెలిసేసుకుని సాయుధ్యం పొందాడు. అది గృహపతి కూడా ఒక శివావతారం. అలాగే 8వది దూర్వాస మహర్షి. దూర్వాస మహర్షి గురించి మనకు అందరికీ తెలుసు. చాలా కోపిష్టి అంటారు దూర్వాస. ఎవరన్నా కోపంగా ఉన్నాడు చూస్తే అబ్బో దూర్వాసలాగా ఉన్నాడు అని అంటారు. ఎందుకంటే ఆయనకి క్రమశిక్షణ. ఆయన అనుకున్నది జరిగిపోవాలి, ఆ నిమిషంలో జరిగిపోవాలి. ఒక్క క్షణం ఆలస్యమైతే ఆయన కోపం వచ్చేస్తుంది. అంత 100% క్రమశిక్షణలో ఉంటాడు. ఏది జరగాలో అది జరిగి తీరాల్సిందే. ఇది జరగకూడదు అట్లా ఉంటాడు. ఆ నిమిషంలో అలా ఉంటాడు. కోపం అంటే ఎందుకు వచ్చింది కోపం అంటే అనుకున్న జరగకపోతే కోపం వస్తాయి. ఇది ఇలాగే జరగాలి, జరిగి తీరుతుంది అని ఒక పెద్ద క్రమశిక్షణలో ఉంటాడట దూర్వాస మహర్షి. ఆ దూర్వాస కూడా శివాంశభూతుడు అని అంటారు. అట్లాగే 9వది హనుమని గురించి మనకు బాగా తెలుసు అందరికి. ఆయన అంతా సేవ. శ్రీరాముడి ఎంతో అంకిత సేవ చేశాడు. ఒకసారి భక్తులందరూ కూడా ఎప్పుడు కూడా శ్రీరామనామ ఉంటాడు.
రామ 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 అని అనుకుంటాడు. ఒకసారంట ఒక భక్తుడు బహిర్భూమికి వెళ్ళి శ్రీరామ్ 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 అనుకుంటున్నాడు. హనుమ విన్నాడు. ఎవడ్రా వీడు బహిర్భూమిలో ఉండి రాముడు నా రాముడు తెలుసుకుంటాడు వీడు అని లాగిపెట్టి ఒక్క చెంప మీద వేసాడు. వేసేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి రామ 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 అనుకుంటూ రాముడి దగ్గరికి వెళ్ళి ఆ రామదర్శనం వేసరికి రాముడి చెంప పగిలిపోయింది, ఎర్రగా అయిపోయింది. అదేంటి రామా మీ చెంప ఎర్రగా అయిపోయింది అంటే, ఇప్పుడే కదా నన్ను కొట్టావు, నన్ను నేను కొట్టడం స్వామి, బహిర్భూమిలో వాడిని కొట్టానండి. రాముడు ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. నన్ను సేవించే భక్తుల్లో నేనున్నాను అంటే అప్పుడు రియలైజ్ అయ్యి హనుమ కాళ్ళ మీద పడుతుంది. భక్తాగ్రేసులు ఎక్కడున్నా బహిర్భూమి లేదు, బావులు లేదు, ఎప్పుడూ రామ అనుకోవచ్చు. ఎక్కడున్నా రామవచ్చు, సర్వాంతర్యామి రామ అని తెలుసుకున్నాడు హనుమ. అందుకే రాముడు ఎక్కడున్నాడు అంటే నా హృదయంలో ఉన్నాడని హృదయాన్ని చీల్చి చూపించేటి సేవా తత్పడు హనుమ. ఇంకా 10వ అవతారంకి వస్తే వృషభం. వృషభం అంటే ప్రకృతి వికృతి అంటాం. వృషభం అంటే ఇక్కడ ఏమి వికృతాలు ఉండకూడదు, వికృతాలు ఉండకూడదు, స్వయం సిద్ధంగా ఉండాలి. ఆ వృషభాన్ని తనకు వాహనంగా ఎన్నుకున్నాడు శివుడు. ఆ వృషభంలో ఉన్న నిశ్చలతను ఎన్నుకున్నాడు తనకు వృషభ వాహనం అయ్యాడు. శివుడికి ఏం తక్కువ, ఏది కావాలంటే తెచ్చుకోవచ్చు కదా, కానీ వృషభాన్ని వాహనంగా తీసుకున్నాడు. వృషభ వాహనుడు అయ్యాడు శివుడు. అందుకే వృషభం కూడా శివ చైతన్యం కలిగింది, శివరూపమే. అందుకే వృషభాన్ని కూడా మనం ఎప్పుడు కొట్టడం, తనడం, తిట్టడం చేయకూడదు. 11వ అవతారం యతి. యతినాథుడు అంట. యతి అంటే సాధకుడు, సాధు, సాధన చేసేవాడు, సాధు జీవితం గడిపేవాడు, సత్య జీవనం చేసేవాడు, ఫలాపేక్ష లేకుండా వాడు. అలాంటి వాడు నిత్య సాధకుడు. ఓం నమ శివాయ సాధన చేసేవాడు, ఎల్లప్పుడూ యతిలాగా ఉంది సాధన చేసేవాడు. యతులందరూ శివస్వరూపులే. 12వ అవతారం కృష్ణ దర్శనం అంటే జీవులందరూ ఒకటే, జీవులందరికీ ఒకటే శ్వాస, శ్వాస మీద ధ్యాస. యజ్ఞ ప్రాధాన్యం చెప్పారు. యజ్ఞం అంటే శ్వాస యజ్ఞం, శ్వాస యజ్ఞం పరమశివుడు చెప్పిందే. ఈ శ్వాస యజ్ఞం ఇవాళ బ్రహ్మర్షి పితామహపత్రి గారు చెప్పారు మనకి, దానికి అనాది నుంచి ఉన్నటువంటి శ్వాస యజ్ఞం. ఈ శ్వాస యజ్ఞ రాష్ట్రాన్ని చెప్పింది మొట్టమొదటి పరమశివుడు. ఆ తర్వాత అనంతంగా గురు పరంపరగా మనకి బ్రహ్మర్షి పితామహపత్రి ద్వారా మనకు చేరింది. ఆ ప్రాధాన్యత శ్వాస యజ్ఞాన్ని పట్టుకుంటే మనకి ఈజీ ప్రయాణం, తొందరగా ప్రయాణం అయిపోతాం. మనం తెలుసుకోవడానికి శీఘ్ర ప్రయాణం శ్వాస మీద ధ్యాస, సులువైన మార్గం. మనందరికీ పుత్రి గారు చెప్పినటువంటి సులువైన మార్గమే శ్వాస మీద ధ్యాస అనే యజ్ఞం. ఇది మహాయజ్ఞం. ఈ యజ్ఞం చేస్తే మనకు బ్రహ్మ విద్య అర్థం అవుతుంది, ఆత్మ విద్య అర్థమవుతుంది, నువ్వెవరో తెలుసుకుంటావు. అది శ్వాస యజ్ఞ
ఆ శ్వాస యజ్ఞాన్ని నేర్పినవాడు శివ పరమాత్మ. 13వ అవతారం సురేశ్వరుడు. సురేశ్వరుడు అంటే ఒక గురువు. ఒక గురువు ప్రతి శిష్యుడిని గురువుని చేస్తాడు. ప్రతి శిష్యుడు ఒక గురువు తీర్థం. అతనికి సందేహాలు ఉండనివ్వడు. పూర్తిగా సందేహ నివృత్తి చేసి ప్రతి శిష్యుడిని ప్రశ్నించి 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 పరీక్ష పెట్టి గురువుని చేస్తాడు. ఏ సురేశ్వరుడు అవతారం. సురేశ్వర అంటే కూడా శివుడు. అట్టగే 14వ అవతారం భిక్షుతత్వం అంట. భిక్ష 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 స్వీకరించాలి. భిక్ష స్వీకరించాలంటే అడుక్కోవడం కాదండి. భిక్ష అంటే ఇక్కడ మనం అందరూ అడుక్కునేవాడు భిక్షగాడు అంటాం. బిచ్చగాడు కాదు, భిక్షగాడు. భిక్ష తీసుకోవాలి. భిక్ష అంటే మనకు లేని దాన్ని అడిగి తెలుసుకో. మనం అడిగి మరి తెలుసుకో. జోలి పెట్టాలంటాం. జోలి పెట్టి మరి మనకు తెలియని దాన్ని తెలుసుకోవాలి. తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెలియని దాన్ని తెలుసుకోవటమే భిక్ష. ఎక్కడ ఉందో అడిగి తెలుసుకోవాలి. ఎవరి దగ్గర ఉందో అడిగి మరి తెలుసుకోవాలి. అందుకని ఈ భిక్ష, ఆ భిక్ష విద్య శివుడే. ఏంటో బిచ్చగాళ్ళగా అడుక్కున్నా ఉంటాం. శివుడు అడుక్కున్నా కపాలం పెట్టి మరి అడిగాడు. అభిరుచులు ఎన్ని పోసినా నిలవండవు. మనలో మన సమయంలో అన్ని జారిపోతాయండి. అభిషేకిస్తాం, అన్ని నిలవంటాయి. దాని మీద ఉంటాయా అండి? ఎలా అయితే నా వాళ్ళు నాది నాది అని అన్ని నీ నుంచి ఎలా జారిపోతాయో అలాగే జారిపోతాయి అన్ని మన అభిషేకం చేస్తుంది. ఒక్కటే నిలబడదు. ఒక్కటే నిలబడదు. శివుడు ఎక్కడ ఉంటాడు? శ్మశానవాసి. ఒక్కడే ఉంటాడు అని చెప్పడం శివరాత్రి పరమరహస్యం. పరమరహస్యం అది. శివుడు ఎందుకుంటాడు? శ్మశానంలో ఉంటాడు. శ్మశానంలోకి మనం వెళ్తాం. శరీరం దగ్ధమైపోతే శరీరాన్ని తీసుకెళ్ళి పడేస్తారు శ్మశానం. పడేసి ఒక్కడ కూడా ఉండడు మన దగ్గర. నువ్వెంతో ప్రేమించిన వ్యక్తి ఉండడు. నీ భార్య ఉండదు, నీ కొడుకు ఉండడు, నీ వాళ్ళు ఎవరో ఉండరు. అందరూ వదిలేసి వెళ్ళిపోతారు. కానీ శివుడు ఉంటాడు. అయ్యో నా వాళ్ళు ఎవరు లేరా ఏడుస్తాం. శివుడు అంటాడు నేనున్నాను రా నీకు. మనకు హామీ ఇస్తాడు. శ్మశానవాసి అయిన శివుడు మనకు హామీ ఇస్తాడు. నేనున్నాను. జ్ఞానం చెప్పడానికి నేనున్నాను. శ్మశానవాసి. అలాగే 15వ అవతారం కిరీటి. కిరీటి అంటే అర్జునుడికి పాశుపతాస్త్రం ఇచ్చాడు. పాశుపతాస్త్రం కోసం కిరీటి సంపాదించుకున్నాడు. అంటే మానవుడు పశువు కాదు, పశుపతి. పాశుపతాస్త్రం. పశుపతి అయ్యాడు శివుడు. పశుపతి. పశువు అంటే అజ్ఞానం. అజ్ఞానానికి గురువు. పశువు నుండి వచ్చింది. మనమందరం పశువు నుండే వచ్చాం.
రాయి నుండి, చెట్టు నుండి, పుట్ట నుండి, కట్టు నుండి, పక్షి నుండి, జంతువు నుంచి మనం వచ్చాం. ఆ బుద్ధిని మార్చుకుంటూ వచ్చాం. ఆ పశు బుద్ధి పోయి పశుపతిలో మన మనసులో పశుపతిలా ఉండేట్టు మన బుద్ధిని మార్చుకోవాలి. అదే మహాకిరీట్గా, మహాకిరీట్, మహాపశుపతాస్త్రం ఇచ్చాడు. పశుపతి అయ్యాడు, అందరినీ పశుపతులను చేస్తాడు. పశుపతి అంటే శివ అవతారం. 16వ అవతారం పూతన సంసారం అంట. సంసారంలో సహకారం, సంసారంలో నిర్వహణ, సమానత్వం, ఆది పరాశక్తి. సంసారంలో ఉంటూనే పరిగెత్తక్కర్లా, సంసారంలో ఉంటూనే సాధించవచ్చు. బ్రహ్మర్షి పితామహ కూడా చెప్పారు. సహకారం ఉండాలి. అందరూ ఒకటే. నాలో ఉంది, నీలో ఉంది, నా పక్క వాళ్ళలో ఉంది, ఎదురు వాళ్ళలో ఉంది, వెనక వాళ్ళలో ముందు అందరూ ఒకటే. పక్షిలోను, పెట్టలోను, చీమలోను, దోమలోను, అన్నిట్లో ఉంది ఒకటే. అందరం ఒకటే, అందరిలో ఉంది ఒకటే. ఎవరు విడిపోక్కర్లా, అందరూ కలిసి ఉండొచ్చు. కలిసి సాధించుదాం, సాధన చేద్దాం, జ్ఞానం పెంచుకుందాం, అమృతత్వాన్ని పెంచుదాం. ఇదంతా సంసారంలోనే. 17వ అవతారం బ్రహ్మచారి. అహం బ్రహ్మచారి, అహం బ్రహ్మాస్మి, అహం శివోస్మి, అహం విష్ణుస్మి. త్రిగుణ సత్వరజ తమో గుణాలు. సత్వగుణం, రజగుణం, తమో గుణం గుణాతీతం. అసలు గుణాలకు లేవు, ఏ గుణమూ లేదు. నిర్గుణం, గుణములు లేనివాడు. అసలు గుణాలు, అన్ని గుణాలు ఉంటే ఇంకా ఏం గుణం కావాలండి? నిర్గుణమే, అంతా ఉన్నది, అంతా అందులోనే ఉంది. అహం బ్రహ్మాస్మి, అహం శివోహం, శివోహం, శివోహం. అన్ని గుణాలు కలిగి ఉండడమే శివోహం. 18వ అవతారం యక్షేశ్వరుడు. యక్షుడట. ఈ యక్షుడిని పక్కన పెడదాం, మళ్ళీ చెప్పుకున్నాం. 19వ అవతారం అవధూత. అవధూతలాగా వస్తాడు. అవధూత కూడా శివ అవతారం. ఇలా 19 అవతారాలు, 19 అవతారాల్లో శివుడు నాడు, శివరూపం ఉందట. అయితే ఇప్పుడు అన్నాను కదా ఆయన యక్షుడని, ఆ యక్షావతారం చూద్దాం మనం ఇప్పుడు అందరం కూడా. హాయిగా వింటున్నారు మీరందరూ? అలర్ట్గా ఉండండి, ఎరుకలో ఉండండి. ఇది మహాశివరాత్రి పర్వదినం. మహాశివరాత్రి సృష్టి రహస్యాన్ని తెలుసుకుంటున్నాం మనం. ఒకసారి దేవతలు స్వర్గంలో సమావేశం అయ్యారంటండి. మనకందరూ తెలుసు కదా, దేవతలు అంటే మనకంటే పైలోకంలో ఉంటారు. మనకంటే ఎన్లైటన్మెంట్ మాస్టర్స్ వాళ్ళందరూ. ఆ దేవతందు స్వర్గంలో ఉంటారు. దేవలోకం ఉంటాం కదా మనం, దేవేంద్రుని లోకం, అందరు దేవతలు ఉన్నటువంటి లోకం. ఆ దేవతలందరూ కూడా స్వర్గంలో సమావేశం అయ్యారట. అయ్యో వాళ్ళకెందుకు ఈ సమావేశాలు అనుకుంటాం కదా. భూలోకంలో అందరూ, సమస్త లోకాలు, భూలోకమే కాదు, ఎన్నో లోకాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదా. అసలు ఈ లోకాలు ఏంటి? ఈ లోకాల్లో ఏం జరుగుతుంది? ఈ గ్రహాలు ఏంటి? గ్రహ చరిత్ర ఏంటి? గ్రహాలు తిరగటం ఏంటి? ఏం తిరుగుతున్నాయి?
ఏం చేస్తున్నాయి అని తెలుసుకుందాం అనుకున్నారటండి. ఎవరు? దేవతలందరూ అందరూ సమావేశం అయ్యారు. ఆ సమయం అత్యంత శక్తివంత సమయం. ఆ సమయంలో అందరూ ఏం చేద్దామని సమావేశం అయ్యి సైలెంట్ గా ఉన్నారట. ఆ సమావేశానికి సడన్ గా ఒక యక్షుడు వచ్చాడు. అనుకోకుండా ఒక యక్షుడు వచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయారు. వచ్చి సమావేశం మధ్యలో ఉన్నట్టు పైగా. మరి ఆ దేవసభకి ఇంద్రుడు కదండి, దేవేంద్రుడి సభ కదా, దేవతలు రాకుండా దేవేంద్రుడు ఆజ్యుడు. ఇంద్రుడు వచ్చి, ఏయ్ ఎవరు నువ్వు అన్నాడు. ఆ యక్షుని చూసి ఎవరు నువ్వు అన్నాడు. ఆ యక్షుడు అన్నాడట, ఒక గడ్డి పరకను తీసుకొచ్చి కదపగలరా అన్నాడు. అఫ్టాలు గడ్డి పరకను తీసుకొచ్చి ఇది కదపగలరా అని అడిగాడట. ఎవరు? యక్షుడు. మేమందరం గడ్డి పరక కంటే తక్కువ వాళ్ళమని అవమానిస్తున్నాడు అని అనుకున్నారు. దేవతలందరూ కూడా గడ్డి పరక కంటే తక్కువ అని అవమానించాడని చెప్తున్నారు. అందరు దేవతలు అనుకున్నారు. అప్పుడు వెళ్ళి ఆ దేవతలు అన్నారట, అట్టా ఒక గడ్డి పరక అగ్నిదేవుని పోయి కాల్చి పడేసిరా అన్నారట. అగ్నిదేవుడు తెలుసు కదా మనకి, మెల్లమెల్లలాడుతా వెలిగిపోతా కాంతితో వెళ్ళాడట. కానీ ఆ గడ్డి పరకని కాల్చలేకపోయాడు. అతని వల్ల కాలేదట. వెనక్కి వచ్చేసాడు. సిగ్గుపడిపోయి వెనక్కి వచ్చేసాడు. అదేదో వీడు యశుడు కాదు, ఏదో రాక్షసులాగా ఉన్నాడే అన్నాడు. నా వల్ల కాలేదని చెప్పేసి. అగ్నిదేవుడు వల్ల కాలేదట. సరే మళ్ళీ దేవేంద్రుడు చెప్పాట, వరుణ నువ్వు వెళ్ళు అన్నాడు. వరుణదేవుడిని పంపించాడు. చెప్పాట, వరుణ నువ్వు వెళ్ళు, నీ నీటి ప్రవాహాన్ని వదులు, దాన్ని మెత్తగా చేసేసి నాశనం చేసేసి తడిపి అన్నట్ట. సరే అని వరుణదేవుడు గబగబా వెలుగుతూ వెళ్ళాడు. ఇదెంత పని అన్నట్టు వెళ్ళాడు. గడ్డి పరకం తరపలేకపోతానా అని వెళ్ళాడు. కానీ ఏం చేసినా ఆయన తడపలేకపోయాడు. ఏమి తడపలేకపోయాడు. వెనక్కి వచ్చి తల ఉంచుకుని మరి వెనక్కి వచ్చేసాడు. అయ్యో దేవేంద్రుడు అన్నట గాలిదేవుడిని, వాయుదేవుడిని, అయ్యా నువ్వు వెళ్ళరా, గాలిదేవుడిని నువ్వు వెళ్ళు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అన్నట్ట. వాయుదేవుడు ప్రచండ వాయువేగంతో వెళ్ళాడు. ఆఫ్టర్ గడ్డి పరక ప్రచండ వాయువేగంతో వెళ్ళాడు. కానీ గడ్డి పరక కొంచెం కూడా కదలలేదు. అక్కడ కూర్చున్నటువంటి దేవతలందరి కిరీటాలన్నీ కూడా ఎగిరిపోతున్నాయంట, కానీ గడ్డి పరక మాత్రం కదలను కూడా కదలేదు. నానా అభివత్సంగా ఉంది. ఏమిటిది? ఆశ్చర్యం, పరమాశ్చర్యం. అప్పుడు అనుకున్నారు, ఏమిటిది, ఈ ఆశ్చర్యం ఏంటి? బ్రహ్మ దగ్గరికి వెళ్దాం. బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ అన్నాడట, నాకు తెలియట్లేదయ్యా,
ఏంటి ఈ సృష్టి నాది కాదా? ఇదంతా నేనే చేశాను అనుకున్నాను, ఈ సృష్టి నాది కాదా అన్నాడు. తల వంచేసుకున్నాడు బ్రహ్మ కూడా. అప్పుడు దేవతలందరూ విష్ణువుని అడిగారు, ఏంటో ఈ మాయ తెలుసుకోవయ్యా విష్ణుదేవా అన్నారట. ఈ మాయ తెలుసుకోలేకపోతున్నా అన్నట్ట విష్ణు కూడా. నా వల్ల కావట్లేదయ్యా, ఈ మాయ నేను కూడా తెలుసుకోలేను అన్నట్టు. దేవతల వల్ల అవ్వలేదు, బ్రహ్మ వల్ల అవ్వలేదు, విష్ణు వల్ల అవ్వలేదు. ఇక మిగిలిన వాడు ఎవరున్నారు? మహాశివుడు. ఎలా ఉన్నాడు మహాశివుడు అప్పుడు? ఏమీ తెలియనట్టు, ఏమీ అక్కడ జరగనట్టు ధ్యానంలోనే ఉన్నాడు. వాడు ఏం జరుగుతుందో వినడం, వాడు ఏం జరుగుతుందో చూడడం, ధ్యానంలోనే ఉన్నాడు. దేవతలందరూ వచ్చి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అన్నారు. అప్పుడు ఆ విశ్వరూపుడు, ఆ శివరూపం ఓంకారం నుంచి బయటకు వచ్చాడు. ఓంకారం నుంచి బయటకు వచ్చాడు. ఆదియోగి, ఆదియోగి, పరమయోగి కళ్ళు తెరవగానే అక్కడ యక్షుడు లేదు, గడ్డి పరకాలి. ఆ వచ్చిన యక్షుడు లేడు, గడ్డి పరకాలి, మాయమైపోయింది. మాయమైపోయింది. ఆయన ఆ వచ్చిన వాడు ఎవరయ్యా అంటే, ఆ వచ్చినది మహాశక్తి. మహాశక్తి ఉన్నది ఒకటే, అదే శక్తి, అదే శక్తి, అదే సృష్టి స్థితి లయం, అదే సాక్షాత్తు జగన్మాత. జగన్మాత వచ్చిందని చెప్పాడు. అదే జగన్మాత సృష్టి. ఎలా తెలుసుకున్నావు? నీకెలా తెలుసు మరి? నేను జ్ఞానం ద్వారా తెలుసుకున్నాను. నేను ధ్యానం చేసి జ్ఞానం ద్వారా మాత్రమే తెలుసుకున్నాను. నేను చూడలేదు, ధ్యానం ద్వారా తెలుసుకున్నాను. ధ్యానస్థితిలో ఉన్నప్పుడే తెలుసుకున్నాను అన్నట్టు శివుడు. శివుడికి మాత్రం తెలిసింది, శివుడికి మాత్రం తెలిసిందంట. అందుకే మనకు కూడా ఈ రహస్యం తెలియాలంటే మెలకుగా ఉంటే తెలియదు. జ్ఞానం కలుగుతుంది. రాత్రంతా మెలకుగా ఉండి నిద్రపోకుండా ఉండి ధ్యానంలో కూర్చుంటే జ్ఞానం కలుగుతుంది. నిద్రపోతే ఏమొస్తాయి? నిద్రపోతే ఏమీ రాదు. అందుకే శివరాత్రి నాడు అర్ధరాత్రి, ఏకరాత్రి ధ్యానం చేసి, జాగరణ చేసి, ఆహారం తక్కువ తీసుకుని ధ్యానశక్తిని పెంచుకుంటే జ్ఞానంలో ఏ రహస్యాలనే తెలిసిపోతాయి. అన్ని రహస్యాలు తెలిసిపోతాయి. ఎందుకంటే అనంతమైన రహస్యాలు మనలోనే ఉన్నాయి. మనలో లేనిది బయట లేదు. అనంతమైన శక్తి మనలోనే ఉంది. ఈ శక్తిని తెలుసుకోవాలి అంటే ధ్యానమే పరమావధి. ధ్యానం చేయవలసిందే. ఒకసారి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నారు. ఈ భూమి మీద ఎన్ని వింతలు ఉన్నాయో తెలుసుకున్నాం. వింతలేంటండి, ప్రతిదీ విశేషం.
డియర్ ఫ్రెండ్స్, చక్కగా వినండి. ప్రపంచంలో ప్రతి వస్తువుకి ప్రాధాన్యత లేని వస్తువు లేదు అసలు. ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి జీవి, ప్రతి వస్తువు, ప్రతి చెట్టు పుట్ట అన్నీ కూడా ఉపయోగం. లేకపోతే ఎందుకు వస్తాయి మనకి? ఓసారంట ఒక పిచ్చి మొక్కను చూసి, ఓ పిచ్చి మొక్క చందనం చెట్టును చూసి నవ్విందట. నేను పిచ్చి మొక్కని, నువ్వు చందనానివి, అందరూ నిన్ను చందనం చెట్టుని ఆకర్షిస్తారు, నన్ను పిచ్చి మొక్క అంటారు కదా. అంటే అప్పుడు చందనం చెట్టు నవ్వి అందట, ఏమంది? నీకేంటి ఆధారం? పిచ్చి మొక్కకి ఏం ఆధారం? నాకేం ఆధారం? పిచ్చి మొక్కకి చందన మొక్కకి కూడా ఆధారం భూమే కదండి. భూమి ఉంటేనే కదా పిచ్చి మొక్క వచ్చి చంద్ర మొక్క వచ్చేది కూడా. రెండిటికి నీరే ఆధారం, రెండిటికి గాలి ఆధారం, రెండిటికి సూర్యకాంతి ఆధారం, రెండిటికి ఆకాశమే ఆధారం. పంచభూతాలు రెండిటికి ఇవ్వండి. మరి అది పిచ్చి మొక్క ఎందుకు, ఇది చంద్ర మొక్క ఎందుకు? అన్నిటికీ ఒకటే ఆధారం, అంతా ఒకటే. అందుకే చంద్రం వాసన వస్తుంది, పిచ్చి మొక్క వాసన రాదు. ఆ వాసన రానంత వరకు అది పనికిరాని మొక్కని పీకేస్తుంది. కానీ సృష్టిలో ప్రతి మొక్కకి విలువ ఉంది. అది ఏదో ఒక వైద్యానికి పనికొచ్చే మొక్కే ఉంటుంది, అది మనకు తెలియదు. ప్రకృతిలో ఉన్న ప్రతి మొక్క ఒక ఉపయోగమైంది, ప్రతి చెట్టు ఉపయోగమైంది. నిరుపయోగమైంది ఏది లేదు. నిరుపయోగమైంది ఎందుకు వస్తుంది అసలు సృష్టిలోకి? రాదు. అది తెలుసుకోలేక దాని పిచ్చి మొక్క అని అనుకుంటాము. అంటే మనందరికీ అందరం ఒకటే, అంతర్తత్వం ఒకటే. ఆ పిచ్చి మొక్క వైద్యానికి వస్తుంది. సృష్టిలో ప్రతి దానికి, ప్రతి జీవితానికి ఒక గుర్తుంటుంది, ఒక గుర్తింపు ఉంటుంది, ఒక గమ్యం ఉంటుంది. అది తెలుసుకోవడమే బ్రహ్మాండమైన జ్ఞానం. బ్రహ్మాండమైన జ్ఞానం మనలో ఉంది. అందుకే ఆదిశంకర్ల వారు శివోహం శివోహం అంటారు. నేను శరీరం కనపడుతుంది, ఆత్మ కనపడదు. ఆత్మ కనపడదు, శరీరం కనపడుతుంది. ఆ ప్రాణశక్తిని తెలుసుకోవాలి. అదే లింగోద్భవం. శివుడికి కాలు, ముక్కు, చెవులు, నోట్లు అన్నీ ఉండవు. మహానిశ్చల రూపం, ఏ అవయవాలు ఉండవు. శరీరానికి అవయవాలు కావాలి, కానీ ఆత్మకు అవయవాలు ఎందుకు? ఏ ఆలోచన లేని రూపం, ఏ కాలము లేని రూపం. లింగ దైవం. ఆత్మ కూడా అవయవాలు ఉండవండి. మన ఆత్మ కూడా అవయవాలు ఉండవు. మన ఆత్మ అంటే లింగ రూపమే అని తెలుసుకోవాలి. ఆత్మ అంటే మన లింగ రూపమే అని తెలుసుకోవాలి. మనమంతా శివలింగాలమే. ఈ శివలింగాల్లో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఒకటి ఉందండి. మనకందరికీ తెలిసినటువంటి లింగాష్టకం ఉంది కదా. లింగాష్టకంలో మనకన్నీ తెలుసు అనుకుంటాం, అన్నీ తెలియదు. ఈ లింగాష్టకంలో చదివితే మనకు దాని యొక్క అర్థం తెలుసుకుంటే, చదువుతాం, బైహార్ట్ చేస్తాం, కళ్ళు మూసుకుంటాం, చదువుతాం, పూలు పోస్తాం, అభిషేకాలు చేస్తాం,
అని అసలైన అర్థం తెలుసుకోం. ఇక్కడ ఒక్కసారి చిన్న అర్థం తెలుసుకుందాం. మనం ఇక్కడ బ్రహ్మ మురారి సురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. చూడండి, బ్రహ్మ మురారి అర్చించిన లింగం అంటది. బ్రహ్మ విష్ణువు కదా, అందరు దేవతల్లో తెలుసుకుని మనుగడ సాగించి సాధనలు చేసి తెలుసుకున్నారు. అలాంటి లింగం అది. రెండవ దాంట్లో దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్పణ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం అని రెండో దాంట్లో దేవముని, దేవుడు దేవతలు మునులు కూడా అర్చించిన లింగం అది. అది కరుణాకర లింగం. అది ఏకత్వం, అహంకారం లేనటువంటి ఆ పరమేశ్వరుడు అహంకారం లేనటువంటి సర్వసుగంధ సులేపిత లింగం బుద్ధి విమర్దన కారణలింగం సిద్ధ సురాసుర వందిత లింగం తత్ప్రణమామి సదా శివలింగం. నువ్వు సిద్ధుడిగా ఉండాలి. నువ్వు సిద్ధుడు అవ్వాలంటే నువ్వు శుద్ధం అవ్వ. నువ్వు శుద్ధం అయితేనే నువ్వు సిద్ధుడు అవుతావు. ఎట్లా అవుతావు? నీ లోపలన్నీ కడుక్కోవాలి. నువ్వు శుద్ధుడు కావాలంటే నువ్వు శుద్ధం కావాలంటే లోపల కడుక్కోవాలి. ఎలా కడుక్కుంటావు? శ్వాస మీద ధ్యాస. లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళి లోపల ఒంట్లో ఎంత కడిగేసుకో, శుద్ధమైపోతావు. నువ్వు శుద్ధమైపోతేనే సిద్ధి పొందుతావు. నాలుగోది కనక మహామణిభూషిత లింగం పణిపతి వేష్టిత శోభిత లింగం దక్షస్యజ్ఞ వినాశన లింగం తత్ప్రణమామి సదా శివలింగం. దక్షుడు దక్షయజ్ఞ వేశాడు, అహంకారం. శివుని అవమానించాలని చేశాడు. అహంకారం అవమానం ఉన్నకాడ జ్ఞానం ఉండదు. జ్ఞానం ఉండదు. పగా ప్రతిష్టలు ఉండకూడదు, పగా ప్రతీకలు ఉండకూడదు. అందుకని ఏం జరిగిందో మనకు తెలుసు కదా, దక్షయజ్ఞం అంతా కూడా నాశనం అయిపోయారు. అందుకే అలాంటివి ఉండకూడదు. అలా ఉంటే మనం రాణించం, జీవితంలో సాధించలేం, ఎంత గొప్పవాడైనా కూడా. అలాగే ప్రతి మానవుడు ఐదోది కదా, కుంకుమ చందన లేపిత లింగం పంకజహార సుశోభిత లింగం సంచిత పాప వినాశలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ప్రతి మానవుడు సంచిలో పెట్టుకుని వస్తాడు. ఏంటి? సంచిత కర్మలు, కింద జన్మల కర్మలన్నీ సంచిలో పెట్టుకుని 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 వస్తాడు. ఆ కర్మలన్నీ కూడా పుట్టడం చావడం, పుట్టడం చావడం, జన్మ జన్మలకు చక్రాలు తిరుగుతూనే ఉంటాయి. ఆ చక్రాలన్నీ తగ్గించాలంటే మనలో ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చేసి జ్ఞానం సంపాదించి జ్ఞానం ద్వారా కర్మలను దగ్ధం చేసుకోవాలి. జ్ఞానం ద్వారా కర్మలని దగ్ధం చేసుకోవాలి అని తెలుసుకోవటమే ఈ శివలింగ ప్రార్థన. ఆరోది దేవగణాచిత సేవిత లింగం భావైర్భక్తికి దేవచలింగం దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదా శివలింగం. దినదినము ప్రవృత్తమానం అవ్వాలండి. ప్రతిరోజు మనం దినదినము సాధన పెంచుకుంటూ పోవాలి. చీకట్లో ధ్యానం చేయండి, వెలుగులో ప్రయాణం చేయండి. ధ్యానం సాధన చేయాలి చేయాలి చేయాలి. పూజలు వ్రతాలు కాదు. శివరాత్రి అర్ధరాత్రి ధ్యానం చేయండి.
ధ్యానం చేయండి, ధ్యానం చేయాలి. అష్టదరిద్రాలు నాశనం అయిపోతాయి. అష్టదరిద్రాలు అంటే ఏంటండి? అష్టదరిద్రాలు ఉంటాయి మనకి. ఏంటి అష్టదరిద్రాలు తొలగిపోవాలంటే? ఇల్లు లేకపోవడం, పిల్లలు లేకపోవడం, ఆహారం లేకపోవడం, ధైర్యం లేకపోవడం, విద్య లేకపోవడం, విజయాలు లేకపోవడం, వృద్ధి కలగకపోవడం, అంగవైకల్యం ఉండడం, ఇవన్నీ అష్టదరిద్రాలు. ఈ అష్టదరిద్రాలు లేకుండా ఉండాలంటే ధ్యానం చేయండి. ధ్యానం చేసిన వాడికి అష్టదరిద్రాలు ఉండవు. ఇది తెలుసుకోవాలి. ధ్యానం చేయాలి. లాస్ట్ది సురగురు సురవర పూజితలింగం సురవర పుష్ప సురాచితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సురులు దేవతలు కూడా తపస్సు చేశారు. మరి మనం ఎందుకు చేయమండి? సురులు దేవతలుగా వాళ్ళు అంత ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయినా కూడా సురులు దేవతలందరూ కూడా తపస్సు చేసుకుంటూనే ఉంటారు. మరి మనకేం పోయే కాలం అంటారు పత్రి గారు. ఇప్పుడు మనం ఎందుకు చెయ్యం? అరగంట కూర్చుంటే తలనొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, ఒళ్ళు నొప్పి వచ్చింది, మా ఆయన పిలిచారు, మా పిల్లలు ఏడ్చారు అంట. కానీ పెద్దానికి ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంది. టైం మనం ఏర్పరచుకోవాలి. నేను చేయాలి ధ్యానం, నేను చేయాలి ధ్యానం, నేను తెలుసుకోవాలి అనే తపన ఉండాలి, ఎరుక ఉండాలి. ఎరుక ఉంటే తపన వస్తుంది, తపన ఉంటే ఎరుక వస్తుంది. ఆ తపనలో ధ్యానం చేసి సకల ఐశ్వర్యాలు పొందవచ్చు, సకలం తెలుసుకోవచ్చు, శక్తిని అంతటినీ చూసుకోవచ్చు. అందుకని మనం నమశివాయ 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 అంటే నమ పంచాక్షరి మంత్రం. నా అంటే ఆకాశం, మా అంటే గాలి, సి అంటే అగ్ని, వా అంటే నీరు, యా అంటే అగ్ని భూమి. నమశివాయ. నాకు పేరు లేదు, నా పేరు నమశివాయ. రూపం లేదు, నా పేరు నమశివాయ. పంచభూతాలు లేరు, నా పేరు. నాకు రకాల పేర్లు పెడుతున్నారు మీరు, నాకు రకరకాల పేర్లు లేవు, నాకు పేరు ఒకటే నమశివాయ. ఇది బ్రహ్మ విష్ణు కూడా నేర్పించాలి. మనందరం తెలుసుకోవాలి. శివుడికి పేరు లేదు, మరి నీకెందుకు పేరు? నీకెందుకు పేరు? అది తెలుసుకుని ధ్యానం చెయ్యి. శివోహం శివోహం శివోహం. నేను శివుణ్ణి, నేనే శివుణ్ణి, నేనే శివుణ్ణి. అహం బ్రహ్మోస్మి. అహం 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 నేను. అలా అలా అన్ని వస్తువులను వాడుకోవడమే జన్మం అండి. అన్ని వస్తువుల్ని విడిచిపెట్టడమే మరణం. అనంత విశ్వంలో ఆత్మను విశ్వసుకున్నవాడు ఆత్మజ్ఞాని అవుతాడు. ఆత్మజ్ఞాని అయితే మనం అందరము మాధవులం అయిపోయి, మానవులు కాదు మాధవులం. మాధవులం అయితే బాధలు ఎందుకుంటాయి? ఉండవు కదా. సంతోషం, సంతోషమే మన సహజ స్థితి, సహజ ఆనందమే మన సహజ స్థితి. ఆనందమయం మన జీవితం. ఈ ఆనందమైన జీవితాన్ని గడపడానికి ఈ ఒక్క అర్ధరాత్రి చాలు, జీవితం పండిపోతుంది. అందుకని ఇలాంటి శివరాత్రి రోజున చక్కగా ధ్యానం చేసి ఎరుకలో ఉండి ధ్యానాన్ని తెలుసుకుని నీలో నీకు ప్రయాణం చేసి జ్ఞానాన్ని తెలుసుకుని ఈ బ్రతుకుని ఈ జీవితాన్ని 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 సాధించి ప్రయోజనం అవుదాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ,
ఓం నమ శివాయ.